హాయ్ హలో నమస్తే నేను మీ మా కమల్ కళ్యాణ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఛానల్. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక దందా జరుగుతుంది. ఆ దందా పేరు రక్తదానం. చాలామంది గొప్ప వాళ్ళు ఏమంటారంటే అన్ని దానాల్లో కంటే రక్తదానం చాలా గొప్పది అంటారు. ఆ మాట నిజమే. కానీ ఇదే మాటని కొంతమంది బిజినెస్గా వాడుకుంటున్నారు. ఈ మాటతోనే దందాలు చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే చాలామంది హాస్పిటల్లో పేషెంట్లను పట్టుకొని చచ్చిపోతారా బ్రతుకుతారా అనే అయోమయంలో ఉన్నటువంటి కొంతమందికి మేము రక్తదానం చేస్తాము అని వాళ్ళు నెంబర్లు ఇస్తారు. నెంబర్లు ఇవ్వగానే వీళ్ళు ఆశపడి వాళ్ళకు ఫోన్ చేస్తే మా గూగుల్ పేలో 1000 రూపాయలు వేయండి, మేము మీ దగ్గరికి రావాలంటే మాకు డబ్బులు కావాలి, మేము మీ దగ్గరికి వచ్చి రక్తదానం చేయాలి అంటే మీరు మాకు డబ్బులు పంపించండి అనగానే హాస్పిటల్లో పేషెంట్లను పట్టుకొని ఉన్న వీళ్ళు ఆశతో వాళ్ళకు డబ్బులు పంపిస్తారు. డబ్బులు పంపించిన తర్వాత ఏ వ్యక్తికైతే డబ్బులు పంపిస్తామో ఆ వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు. అనుకున్న సమయానికి బ్లడ్ దొరక్క, అనుకున్న బ్లడ్ గ్రూప్ దొరకక వీళ్ళు చాలా అవస్థలు పడుతుంటారు. ఈ దందా కూడా ఎవరో చేస్తే మనం పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ అన్నీ తెలిసి బాగా చదువుకొని ఏ ఉద్యోగాలు దొరక్క ఇటువంటి వ్యసనాలకు అలవాటు పడ్డవాళ్ళు ఇటువంటి దందాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఒకసారి మీరు వినండి. మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు, రక్తదానం చేస్తామని ఒక దందాన్ని చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు కూడా వేరే చోట హాస్పిటల్లో ఉండి మీ కుటుంబ సభ్యులు కూడా చావు బ్రతుకులలో ఉంటే వాళ్ళకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలిసినటువంటి సహాయం చేయడం తప్పు కాదు, కానీ మన అవసరం వేరే వాళ్ళకు ఉంది కదా అని వాళ్ళ అవసరాన్ని బిజినెస్ చేసుకోవడం చాలా పెద్ద తప్పు. ముఖ్యంగా యువత ఇది పక్కదోవ పడుతుంది. దీనిపైన కూడా గవర్నమెంట్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో, సోషల్ మీడియా ఏదైతే ఉందో, మన చుట్టూ ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో రక్తదానం చేసే వాళ్ళకు కానీ రక్తదానం చేస్తాననే వాళ్ళ గురించి కానీ కొద్దిగా అబ్జర్వేషన్లో ఉండండి. ఎందుకంటే ఒక ప్రాణం, ఒక నిండు ప్రాణానికి మనం రక్తదానం చేయడం వల్ల అది చాలా వరకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప వాళ్ళ అవసరాన్ని మనం వాడుకోవాలనుకుంటే ఏదో ఒక చోట ఆ ఉసురు ఆ పాపం మనకు తాకుతుంది. జాగ్రత్తగా ఉండండి, రక్తదానం చేయండి, మీరు గొప్పవాళ్ళగా ఎదగండి, 10 మందికి సహాయం చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.